జగన్ నేతృత్వంలో వైకాపా అధికారంలోకి వస్తే పీలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చింతల మరోసారి బరిలో దిగుతున్నారు. హంద్రీనీవా జలాల్ని నియోజకవర్గానికి తెప్పించి ప్రజల సాగునీటి అవసరాలను తీరుస్తామని హామీ ఇస్తున్నారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న చింతల రామచంద్రారెడ్డితో ఈటీవీ ముఖాముఖి. రాజకీయాల్లో పీలేరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 2009 ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత పరిస్థితుల్లో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేక రాజకీయాల నుంచి కొద్ది రోజులు తప్పుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైకాపా గత ఎన్నికల్లో విజయం సాధించిన చింతల రామచంద్రారెడ్డికి ఈసారి ఈ పీలేరు నియోజకవర్గం సీటు కేటాయించి ఆయన్ని బరిలో దింపింది. కిషోర్ కుమార్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర వైకాపా అభ్యర్థి పీలేరు సిట్టింగ్ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో మీరు విజయావకాశాలు ఎలా ఉంటాయంటారు? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైకాపా పార్టీ ఇక్కడ పీలేరు నియోజకవర్గంలో ఘంటాపథంగా విజయం సాధిస్తుందని చెప్పి నేను అభ్యర్థిగా తెలియజేస్తున్నాను. నేను 5 సంవత్సరాలతో ప్రజలతో మమేకమై స్థానికంగా నివాసం ఉన్నాను. 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాల్లో కూడా నేను ప్రజలతో మమేకమై నేను శాసనసభ్యునిగా పనిచేస్తున్నా. నేను 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనా 4వ పర్యాయం కూడా ప్రజలు ఆదరిస్తారనే విషయంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా వచ్చే ఓట్లతో మేము విజయం సాధిస్తామన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా సమీకరణలు కూడా మారుతాయి. మరి అది వారి ఊహ, వాళ్ళ అభిప్రాయం కావచ్చు. ఈరోజు పీలేరు పట్టణంలో దాదాపు 35,000 జనాభా ఓటర్లు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ నియోజక కేంద్రం. ఈరోజు కూడా ఇక్కడ చాలా మంది రేషన్ కార్డులు లేవు, లేదంటే ఇండ్లు లేవు. అదేవిధంగా తాగునీటి సమస్య ఉంది. 7 విడతలు 8 విడతలు జన్మభూములు అర్జీలు తీసుకున్నారు. అర్జీలకు పరిష్కారం లేదు. ఎక్కడ కూడా ప్రజలు తీవ్ర నైరాశ్యంతో నిస్తేజంతో మాకు ఈ ప్రభుత్వం పనితీరు సరిగా లేదు, మేము అసంతృప్తితో ఉన్నాము, ఈ ప్రభుత్వం మార్పు జరగాల. ఈరోజు అన్ని సామాజిక వర్గాల్లో ఆ యొక్క ఆలోచన ప్రారంభమైంది. గతంతో పోలిస్తే మైనారిటీ ఓట్లు అధికంగా ఉండి ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీతో అంతర్గతంగా వైకాపాకు పొత్తుంది అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. మీ ప్రత్యర్థి పార్టీలు కూడా అదే తరహాలో ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రభావంతో ముస్లిం మైనారిటీ ఓట్లు మీకు దూరం అయ్యే అవకాశం లేదా? ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు దుష్ప్రచారం ప్రారంభం చేసింది. భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు లాలు చెప్పన్నాడు, ఆయన కేసుల కోసము అంతర్గతంగా మోడీతో సంబంధాలు ఉన్నాయని. ఇది పూర్తిగా అవాస్తవము. ఒక పథకంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు సంబంధాలు ఉన్నాయని పదే పదే గోబెల్స్ ప్రచారం. ఈ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. కిషోర్ కుమార్ రెడ్డి గతంలో వాళ్ళ అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మాకు ఓట్లు వస్తాయి అని. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి హంద్రీనీవా కాలువల్లో ఈరోజు కూడా నీళ్ళు రారా. మరి పక్కన తమ్మలపల్లికి నీళ్లు వచ్చినాయని ప్రచారం చేసుకుంటున్నారు, పుంగునూరుకు వచ్చినాయని చెప్తున్నారు, మదనపల్లికి వచ్చినాయని చెప్తున్నారు. ఎవడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారు వారి సోదరుడు ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినారు. అయినా కూడా ఇక్కడ నీళ్లు జాడ కానరాల. అదేవిధంగా కండలేరు నుంచి కూడా జలాలు మేము తీసుకొని వస్తామన్నారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అవి నీళ్ళు లేవు, తాగునీళ్ళ సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది. ఈరోజు అరవిందో సంస్థ మొన్న కూడా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, అరవిందో సంస్థకు అరవిందో గార్మెంట్స్కు వాయిల్పాడు మండలం తాటిగుండపల్లి దగ్గర గ్రామంలో శంకుస్థాపన చేస్తారని కూడా చెప్పారు. అది రాలా. పీలేరులో ఏపీఐసీ ల్యాండ్స్కు అమర్నాథ్ రెడ్డి గారు జిల్లా పరిశ్రమల మంత్రి అట్టహాసంగా ఒక శంకుస్థాపన రాయేసుకున్నారు. మరి ఒక రోడ్డు వేశారు. ఒక పరిశ్రమ పెట్టకుండా మీరు ఒక రోడ్డు వేయడం ద్వారా మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? మీకు మరోసారి పీలేరు ప్రజలు అవకాశం ఇస్తే మీరు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే? మాకు దాహమో రామచంద్ర, మాకు గొంతు తడిపితే చాలు, మీరు నీళ్లు ఇస్తే చాలు, మీరు ఏం చేయొద్దని చెప్పి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ముక్తకంఠంతో ప్రజలు చెప్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా నేను శాసనసభ్యుడిగా ఒత్తిడి తెస్తాను. హంద్రీనీవా జలాలు ఖచ్చితంగా పీలేరు నియోజకవర్గం ఇవ్వాలా, అదేవిధంగా తాగునీళ్లు కూడా ఇవ్వాలా అనేది 2 ప్రాధాన్యతలు. 3వ ప్రాధాన్యత వచ్చి ఈరోజు పారిశ్రామిక వాడ. తాటిగుంటపల్లి దగ్గర పారిశ్రామిక వాడ ఉంది,
పీలేరు దగ్గర పారిశ్రామిక వాడుంది. భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ చేశారు గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు వచ్చేదానికి నేను గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. పీలేరు ప్రజలు అధికారం ఇస్తే పీలేరు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులున్న ప్రాంతాలపై వివక్ష చూపుతూ నిధులు కేటాయించకపోవడంతో ఆశించిన మేర ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, వచ్చే కాలంలో మరింత అభివృద్ధి చేసి స్థానిక ప్రజల అభిప్రాయాన్ని అభిమానాన్ని చూరగొంటానన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, పీలేరు నుంచి.